ప్రకృతి అందాలకు నెలవు ఈ జలదృశ్యం. భారీ వర్షాలతో ఎత్తైన కొండల నుంచి వచ్చే నీటి నురగల జలపాతం దగ్గర టూరిస్టులు సందడి చేస్తూ ఉంటారు. వర్షాలకు గుట్టపై నుంచి నీరు కిందకు పారే దృశ్యం ఆకట్టుకుంటోంది. రామడుగు ఖిల్లాలోని అనేక ఔషధ గుణాలు ఉన్న చెట్ల మీదుగా వచ్చే ఈ నీరు సర్వరోగ నివారణి అని ఇక్కడి వారు చెప్తూ ఉంటారు. దీంతో ఆ నీటిని తాగేందుకు, ఇందులో స్నానం చేసేందుకు అడవి బాట పడుతున్నారు జనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నిత్యం వందల సంఖ్యలో పర్యాటకులు జాలువారుతున్న జలపాతంలో స్నానం చేసి ఆ నీటిని తాగి బాటిల్స్ లో ఇంటికి తెచ్చుకుంటున్నారు. వీకెండ్ సమయాల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి, జాఫర్ఖాన్పేట సరిహద్దుల్లో రామగిరి ఖిల్లాకు ఆనుకొని ఉన్న పాండవలంకకి పర్యాటకుల తాకిడి పెరిగింది. కనువిందు చేస్తున్న పాండవలంక జలపాత దృశ్యాన్ని ఆస్వాదించేందుకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండే కాకుండా పరిసర ప్రాంతాల నుండి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఏటా ఇక్కడ లక్ష్మీదేవర పట్నాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పట్నాలకి రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రామగిరిల గుట్ట ఈ పాండవలంక పైనే ఉంటుందండి. ఇక ఈ వాతావరణం మొత్తం వర్షం పడిందంటే మాత్రం మొత్తం పచ్చదనంతో అంత కలకలాడుతున్న జంతువులు కానీ, జింకలు కానీ వాటితో కలకలాడుతుందండి. ఏరియా మొత్తం వాటర్ ఫ్లో ఉంటుందండి, మొత్తం ఏరియా మొత్తం ఇది. ఇంకోటి ఏంటంటే ఈ పాండవలంకలు ఏంటంటే శివుని పాండవులు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది, గణేశుడు ఉన్నాడు, అమ్మవారి విగ్రహం ఉంది, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, లక్ష్మీదేవి ఉంది, సరస్వతి దేవి ఉంది. మళ్ళీ ఇంకో పంచపాండవులు ఏంటంటే వాళ్ళు ఒక బండను వలగొట్టుకొని నెరిసిర్రు అనే ఒక పెద్దలు చెప్తూ ఉంటారండి. వాళ్ళు కూడా వాటికి పెయింట్ వేయడం కానీ, ఇక్కడ పూజలు జరుగుతాయండి. ఇక్కడ శ్రావణ మాసంలో శ్రావణ మాసం నిత్య పూజలు జరగడం ఇక్కడ చాలా బాగా జరుగుతాయండి. పర్యాటకులు చాలామంది వస్తారండి ఇక్కడికి. రోడ్ ఫెసిలిటీస్ అనేది కరెక్ట్గా ఉండాలండి. మెయిన్ ఏంటంటే చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఏజ్ వాళ్ళు వాళ్ళందరూ వస్తారండి ఇక్కడికి. వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ దిగడానికి కూడా, లొంకలు దిగడానికి కూడా ఒక దారి అనేది, ఓ మార్కింగ్ కానీ అలాంటిది ఏది లేదు, ఒక స్టెప్స్ కానీ ఏవి లేవు. అదొకటి ఏర్పాటు చేసిందంటే చాలా డెవలప్ చేసుకోవచ్చు అండి ఏరియా. నేను వదల గ్రామం నుండి వచ్చానండి. నేను ప్రతి సంవత్సరం, అంటే నా చిన్నతనం నుండి, నేను 14 సంవత్సరాల నుండి ఇక్కడికి ప్రతి సంవత్సరం ఒక్కసారైనా వచ్చి వెళ్తాను. ఇది పాండవలంక అంటే జలపాతంతో పాటు ఇక్కడ ఉన్న వాతావరణాన్ని చాలా ఆస్వాదిస్తాను. రామగిరికిల ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చెట్లు, ఇక్కడ ఉన్న ప్రశాంతమైన వాతావరణం నన్ను చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. నేను నా స్నేహితులతో పాటు ప్రతి సంవత్సరం వస్తాను. ఇక్కడ ఈ పాండవలంక అనేది పాండవులు వనవాసం వెళ్ళినప్పటి ప్రాంతంతో అని పెద్దలు చెప్పారు. అలాంటి మనకు నిదర్శనాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. దాంతోపాటు ఇక్కడ ఈ జలపాతం నుండి, రామగిరికిల నుండి వచ్చే వనమూలికలతో వచ్చే వర్షపాతానికి వచ్చే నీరు చర్మ సంబంధ వ్యాధులు కూడా తక్కువ అవుతాయని ప్రాచుర్యంలో ఉందండి. ఎందుకు ఇక్కడికి ప్రతి సంవత్సరం ఎంత వచ్చినా కానీ ఇక్కడికి చాలా మంచిగా అనిపిస్తుంది. పాండవులు వనవాస సమయంలో ఈ లంకలో కొన్ని రోజులు గడిపినట్లు గుట్టపై చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. అంతేకాదు వారు ప్రతిష్ఠించిన శివలింగం ఇప్పటికీ కూడా దర్శనమిస్తోంది. శ్రీరాముడు కూడా తన వనవాస సమయంలో ఈ శివలింగాన్ని పూజించినట్లు స్థల పురాణం చెబుతోంది. వనవాస సమయంలో భీముడి గద గుట్టపై నుంచి జలపాతం వద్ద కింద పడడంతో గదను పోలిన ఆనవాళ్లు ఏర్పడినట్లు స్థానికులు చెబుతుంటారు. జలపాతంతో ఏర్పడ్డ ఆ గుండంలో పుణ్యస్నానాలు చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. వర్షకాలంలో గుట్టపై నుంచి వచ్చే నీటిలో స్నానం చేసి ఆ నీటిని తాగితే సర్వరోగాలు నయమవుతాయని కొందరు చెప్తుంటారు. రామగిరి ఖిల్లా గుట్ట నుండి పాండవలంక వరకు గల గుట్టపై అనేక ఔషధ గుణాలున్న చెట్లు ఉన్నాయి. ఆయా చెట్ల మీదుగా వచ్చే నీటిని తాగడం ద్వారా సర్వరోగాలు నయమవుతాయని ఇక్కడికి వచ్చే ప్రజలు నమ్ముతుంటారు. దీనికి పైన రామగిరి గుట్ట ఉన్నది. కొంచెం ముందతే శ్రీరామరావు పాదాలు ఉన్నాయి. దానికి కొంచెం ముందతే శివలింగం ఉంది. ఇక్కడ పాండవులు ఉన్నారు కాబట్టి, వెనకట నిలిచిరు కాబట్టి పాండవలంక అంటారు. దీనికి శివలింగుడు ప్రతిష్టాపన చేసేది కాబట్టి ఇక్కడ శివునికి పూజ చేస్తారు. అలాగనే కోనేరు మీద గద పెట్టింది కాబట్టి దాన్ని కోనేరు అంటాం మేము. ఇక్కడికి వేల మంది వస్తున్నారు. కాకపోతే దీనికి తొవ్వ అనేది సౌకర్యం కరెక్ట్ లేదు. ఈ తొవ్వ గురించి పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పాండవలంక అనే జలపాతం యొక్క ప్రాంతానికే చాలా
అభివృద్ధి అంటే ఈ యొక్క ప్రాంతానికి చాలా పేరు తెచ్చిన ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. ఆ యొక్క పాండవులంక పేరు ఏంటంటే ఆనాటి ద్వాపర యుగంలో పాండవులు వనవాసం వచ్చి ఈ యొక్క గుహలో వెలిసినటువంటి చరిత్ర. ఆ యొక్క గుహలో పాండవులు వెలిసినటువంటి విగ్రహాలు దొనల, అలాగే ఆ యొక్క లొంకలో శివలింగం మరియు హనుమాన్ విగ్రహం, భీముని గద అంటే కోనేరు అది. అంటే ఇలాంటి ఈ వెలిసినటువంటి ఈ యొక్క ప్రాంతంలో శ్రావణ మాసం వచ్చినట్టయితే ఆ యొక్క ప్రాంతాన్ని సందర్శించడానికి వేలాది మంది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల వారిగా ఈ యొక్క రాష్ట్రాల వారిగా చాలా మంది వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని విజిట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతానికి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాండవలంక చేరేందుకు మంచి రోడ్డు మార్గం ఏర్పాట్లు చేస్తే ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుకుందాం.